నేడుదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29 వర్స్ 19. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దీనులు అంటే ఎవరైతే తగ్గింపు కలిగినటువంటి మనసుతో ఉంటారో అట్టి వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కలుగు సంతోషము అది అధికమవుతుంది. నిజమే, మానవ జీవితానికి సంతోషం అది దేవునిలోనే. అయితే ఎవరు దీనులుగా ఉంటారో వారికి కలుగు సంతోషము అది అధికమవుతుంది. ఇటు దీవెన ఒక వ్యక్తి జీవితంలో కలుగుట గల కారణం ఏంటంటే, ఆ దీనులైనటువంటి వారి విషయంలో ప్రభు చూపేటటువంటి ఆయన కృపను, ఆయన అనుగ్రహించేటటువంటి మేలులను పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 వర్స్ 2, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి 2వ వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నిజమే, మన సంతోషమును అధికము చేసేటటువంటి దేవుడు మొదట ఆయన దీనులైనటువంటి వారి మీద దృష్టి పెట్టేటటువంటి దేవుడై ఉన్నారు. ఆయనే మనలను దృష్టించేటటువంటి దేవుడు గనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు మనకు తలెత్తినప్పటికీ ఆయన మనల్ని ఎల్లప్పుడూ దృష్టిస్తున్నటువంటి దేవుడు గనుక నిశ్చయముగా ఏ విధమైనటువంటి ఇబ్బంది, కష్టము మన జీవితంలో లేకుండా ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని ఆయన అధికము చేసేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఓ భక్తుని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 26 వర్డ్స్ 12, 13 and 14. ఆది కాండము 26వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇస్సాకు అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివాసం చేస్తున్న కాలమందు వచ్చినటువంటి కరువును బట్టి అతడు ఐగుప్తులోనికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో రాజును కలవటానికి వెళుతున్న సందర్భంలో ప్రభువారు అతనికి ప్రత్యక్షమైన, ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పే దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను అని ప్రభువారు మాట్లాడారు. నిజమే, అప్పటికే ఆ దేశం కరువుతో ఉంది, కానీ దేవుడు ఆ దేశమందే తను నివసించమని తెలియపరచడం మనం గమనించగలం. అయితే ప్రభువు తనకి ఈ మాటలు తెలియపరచగా అతడు దీనుడిగా దేవుని దృష్టి యందు తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తి అయి దేవుని మాట విని వణుకుతూ అతడు ఆ స్థలములోనే ఉండిపోయాడు. ఉన్నటువంటి ఇస్సాకును ప్రభువారు అతడు వేసినటువంటి విత్తనాన్ని ఆ సంవత్సరం 100 ఫలం ఇచ్చారు. ప్రభువారు అతను ఆశీర్వదించారు. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, కరువును బట్టి కొంతకాలం ఇస్సాకు ఇబ్బంది పడినా దేవుని మాట చొప్పున కరువు దేశంలో అతడు నివసించిన కారణం అతనిలో ఉన్నటువంటి దీనత్వాన్ని చూచినటువంటి దేవుడు ఇస్సాకును దృష్టించి అతడు వేసినటువంటి విత్తనాన్ని ఆయన దీవించి 100 ఫలాన్ని ఇచ్చారు. అంత మాత్రమే కాక అతడు గొప్పవాడయ్యాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ప్రభువారు
అతనిని అభివృద్ధి పొందింప చేయటనే మనం అక్కడ గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు దృష్టికి దీనులుగా గనక మనం ఉంటే నిశ్చయముగా మనకు కలుగు సంతోషమును ఆయన అధికం చేస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. మీ పరిచయలో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారిని తమ ముందున్న సంవత్సరములను కృపాక్షేమలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని దర్శించి నిశ్చయముగా ప్రభువా మీ మాట ఎవరైతే విని వణుకుతూ ఉంటారో వారిని మీరు దృష్టించి మేలు చేసే దేవుడు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు. మీ మాట విన్న మేము ఆ మాట ప్రకారంగా ప్రవర్తించి మీరు అనుగ్రహించే మేలులకు సంతోషాన్ని మేము పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమెన్.